క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో క్రీస్తు ప్రభువు మనకు క్రైస్తవ జీవితానికి అతి ముఖ్యమైన సద్గుణాన్ని బోధిస్తున్నారు. అదే ప్రేమ. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనండి అని యేసు చెప్పిన ఆజ్ఞ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రభువు బోధిస్తున్న ప్రేమ సాధారణమైన ప్రేమ కాదు. ఈ ప్రేమ త్యాగంతో కూడుకున్న ప్రేమ. ఈ ప్రేమ క్షమించే ప్రేమ. ఈ ప్రేమ పరిమితులు లేని ప్రేమ. అటువంటి ప్రేమనే క్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనపై కనబరుస్తూ చివరికి మన పాపాల కొరకే తాను సిలువలో మరణించాడు. అంతేకాకుండా ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభువు చెబుతూ ఉన్నారు, ఇక నేను మిమ్మలను సేవకులని పిలవను, కానీ స్నేహితులని పిలుస్తాను అని క్రీస్తు ప్రభువు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణము ద్వారా మనము 3 జీవన పాఠాలను నేర్చుకోవచ్చు. మొదటి జీవన పాఠం ఏమనగా, క్రీస్తుతో మనం మన స్నేహాన్ని పెంపొందించుకోవాలి. స్నేహంలో విశ్వాసము, నిబద్ధత, క్షమ, ఆనందము ఉంటాయి. క్రీస్తు ప్రభువు మన పట్ల ఎలా అయితే తన స్నేహాన్ని కనబరిచారో, ఎలా అయితే తన ప్రేమను కనబరిచారో, మనము కూడా అదే విధంగా క్రీస్తు ప్రభుని పట్ల ప్రేమను కనబరచాలి. అది కేవలం దైవవాక్కు పఠనము ద్వారా, దైవవాక్యాన్ని ఆలకించడం ద్వారా, ప్రతిరోజు ప్రార్థించడం ద్వారా సాధ్యమవుతుంది. ఇక రెండవ జీవన పాఠం ఏమనగా, క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించినట్లే మనము ఇతరులను ప్రేమించాలి. ఇది చాలా కష్టమైన పని. ఎవరైతే మనకి ఇష్టమో వారిని ప్రేమించటము సులభమే, కానీ మనకు కష్టము కలిగించిన వారిని కూడా క్రీస్తు ప్రభువు ప్రేమించమని ఈనాటి సువార్తలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మూడవ జీవన పాఠం ఏమనగా, మన జీవితము పవిత్రాత్మ ఫలాలనివ్వాలి. ప్రేమ, శాంతి, సమాధానము, సహనము వంటి గుణాలను మనం కలిగి జీవించాలి. ఎప్పుడైతే క్రీస్తుతో సన్నిహిత సంబంధాన్ని మనం ఏర్పరచుకుంటామో అప్పుడే ఈ గుణాలన్నీ మన వెంట వస్తాయి. అంతేకాకుండా క్రీస్తు నామములో మనం ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకుగాను మన జీవితాన్ని స్వార్థము, అసూయల నుండి దూరంగా ఉంచి ప్రేమతోనూ త్యాగంతోనూ నింపుకోవాలి. అప్పుడు మన జీవితము ఒక మంచి క్రైస్తవ సాక్ష్యంగా మారుతుంది. ఆమెన్. మే 8 ఫ్రైడే.